మీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. నాకు చాలా మంచిగా, నువ్వు నమ్మవు, 1కి 3 సార్లు వెనక్కి తిరిగి చూసుకొని ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అనుకున్నాక ఎవరు నన్ను అడగను కూడా అడగల, ట్వీట్ వేయమనో లేకపోతే నా అంతటి నేనే ఒక మంచి ట్వీట్ వేసాను. వేయగానే మీ ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, సార్ చాలా మంచి ట్వీట్ వేశారు సార్, థ్యాంక్ యూ అని అనగానే, ఏమన్నా సార్ నిజంగా నాకు నచ్చిందంటే, సార్ ఏం నచ్చిందంటే నేను చెప్పా, ఎంత బాగా కష్టపడ్డారో టీం అంతా అర్థమైంది, ఎన్నిసార్లు చేశారు అనగానే అని చెప్పాడు నెంబరు. నేను షాక్ అయ్యాను. ఒక ట్రైలర్ చేయడానికి 37 సార్లు తీసుకున్నారంట. అవును, నిజంగా చాలా కట్లే ఇష్టం. అంటే బేసిక్గా ఈ సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది సార్, అది మేము బయటికి చెప్పలేము. కానీ సినిమా అంటే మెయిన్గా, అంటే అట్ ద సేమ్ టైం ఒక లవ్ స్టోరీ అంటే దాన్ని ప్రజెంట్ చేసే దాన్ని బట్టే ప్రతి వేరే లవ్ స్టోరీస్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఇది ఎట్లా ఎంత బెస్ట్ వేలో ప్రజెంట్ చేయాలి అంటే ఆ పాయింట్ చూపించకుండా కూడా ఎంత బెస్ట్ వేలో ప్రజెంట్ చేయడం అన్న ప్రాసెస్లో చాలా ఇంకా నాకు కూడా తెలుసు ఇండస్ట్రీ. మామూలుగా ఒకసారి ఒక ట్రైలర్ కట్ చేయమని దాన్ని చిన్న కరెక్షన్ చెప్పి 2 సార్లు 3 సార్లు చేపిస్తేనే అమ్మో బాబోయ్ అనుకొని అల్లాడిపోతుంటారు. చాలా యాంగిల్స్, ఒక దాంట్లో అన్ని పెట్టేద్దాం, అన్ని ఎలిమెంట్స్ పెట్టేద్దామని, ఇంకోసారి ఏమో ఈ డైరెక్షన్ వెళ్దాం, అట్లా చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓకే లాస్ట్కి జస్ట్ ఎమోషనల్ సైడ్ ఆఫ్ ద ఈ హార్ట్ బీట్, అసలు ఈ దివానా అంటే ఏంటిది, వైబ్ ఎట్లా ఉండబోతుంది, అంటే ఎంత హార్డ్ హిట్టింగ్ ఉండబోతుంది, సో ఆ వైబ్లో వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళినాం. బట్ ట్రైలర్లో చూసింది నథింగ్. అసలు సినిమాలో జస్ట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, అసలు మంచి రైటింగ్ సార్, మంచి రైటింగ్, మంచి అసలు పర్ఫార్మెన్స్ అందరివి. అంటే మీరు ఇప్పుడు మీ ట్రైలర్లో వస్తే నరేష్ గారిని, ఝాన్సీ గారిని, బలగం వేణు గారిని, రఘు కారమంచి గారిని, వీళ్ళందరినీ కూడా ఒక డిఫరెంట్ అవతార్లో వస్తారు.